ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈరోజు అనంతపురం జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్న గంజి మల్లికార్జున ప్రసాద్ గారు ట్రాప్ అయ్యారు. 25,000 డబ్బులు లంచం డబ్బులు తీసుకుంటూ వెంకటరమణారెడ్డి దగ్గర. ఈ కేసు నేపథ్యం ఏమనంటే, అనంతపురం జిల్లా పుట్టూరు మండలం చెర్లోపల్లి, రామలింగాయపల్లి కూడా అంటారు దాన్ని. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక టెంపుల్కు కట్టుకోవడానికి 10 లక్షలు శాంక్షన్ చేసింది. ఆ 10 లక్షల రూపాయల డబ్బులో ఇంతకుముందు ఎర్లియర్గా పనిచేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ తిరుమల రెడ్డి గారు ఒక 5 లక్షల చెక్కు శాంక్షన్ చేసిపోయారు. ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్గా వచ్చినటువంటి గంజి మల్లికార్జున ప్రసాద్ గారు కూడా ఇంకా 5 లక్షల రూపాయలకు చెక్కులు ఇవ్వాల్సింది. ఒక చెక్ ఇంతకుముందు ఇచ్చాడు. ఇప్పుడు 2 లక్షల రూపాయల చెక్కు ఇచ్చేందుకు 30,000 డబ్బులు అడిగారు. ఒక 25,000కి తగ్గించుకున్నారు. ఈరోజు 25,000 లంచం డబ్బులు తీసుకుంటూ వెంకటరమణారెడ్డి దగ్గర పట్టుబన్నారు. ఈరోజు మాకు తెలిసింది 31 రిటైర్డ్ అవుతున్నాడు. ఈ నెల టీటీ వాళ్ళు ఒక టెంపుల్ కట్టేదానికి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి గుడి చెర్లోపల్లిలో 10 లక్షలు శాంక్షన్ చేశారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా. గతంలో 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందింది చెక్కు. ఇంకా 5 లక్షల రూపాయలకు ఆల్రెడీ 3 లక్షలు చెక్కు ఇచ్చేశారు. ఇంకా బ్యాలెన్స్ 2 లక్షల చెక్కు ఇవ్వవలసింది. ఆ చెక్కు గురించి మనకు కేసులో ఫిర్యాదుడైనటువంటి ఎం వెంకటరామరెడ్డి గారు వచ్చి అడిగితే ఒక 30,000 రూపాయల డబ్బులు అడిగారు. చెక్కుకు అంతా కలిపి 30,000 డబ్బులు అడిగారు. 25,000 డబ్బులు తీసుకుంటే ఈరోజు దొరికిపోయారు. ఓకేనా? ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయవలసినటువంటి పనులకు డబ్బులు డిమాండ్ చేస్తే కనుక ఏసీబీ వారికి నిరభ్యంతరంగా మాకు కాల్ చేసి చెప్పవచ్చు. లేదా ఏసీబీ హెడ్ ఆఫీస్ నిర్వహిస్తున్నటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1064 కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు. వాట్సాప్ నంబర్ 9440446106 కూడా ఫోన్ చేసి వాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత మన ఏసీబీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ నంబర్లు కూడా మీకు చెప్తున్నాను. మోహన్ ప్రసాద్ 8374721326, హమీద్ ఖాన్ 9491305616, రామకృష్ణయ్య గారు 7013377023, జయమ్మ గారు 9440446182. ఈ నెంబర్లో కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు.